మోరేవర్ ఇప్పుడు మీకంటే ముందు మేఘాంశ్ మీ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మేఘాంశ్ ఫస్ట్ మూవీ రాజ్దూత్ కావచ్చు, అదంతా ఆడలేదు. అవునవును. సో డెబ్యూ వర్కౌట్ అవుదాం దాన్ని చూసి మీకు ఇంకేమన్నా ఇలాంటి అరే మనం హీరోగా ఎందుకు అనే భయాలు ఏమన్నా? ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక రిస్క్ కైండ్ ఆఫ్ వర్క్ అనమాట. అంటే మనకు ఒక బ్రేక్ రావడానికి ఒక 10 ఏళ్ళు పట్టొచ్చేమో, 20 ఏళ్ళు దాకా పట్టొచ్చేమో. తంత్రా చూసిన తర్వాత నాన్నగారి రియాక్షన్ ఏంటి? మా ఫాదర్ అది చూసారు, ఏం చేస్తున్నావు నువ్వు, అసలు టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు, ఈ పాటికి ఎక్కడికో ఉండాలి కదా నువ్వు, పంపుతా అని గొడవలలాగా కూడా అయిపోయేది అన్నమాట. మీ ఫాదర్ కూడా శ్రీధర్ గారు కూడా యాక్ట్ చేశారు సినిమాల్లో. చేశారు. బాలకృష్ణ గారు సినిమాల్లో ఎక్కువ ఉంటారు. చందన్ గారు ఉండుంటే ఈ డెబ్యూ కావచ్చు, మేఘాంశ్ డెబ్యూ కావచ్చు, ఇంకోలా ఉండేదనే ఫీలింగ్ ఎప్పుడైనా వస్తూ ఉంటుందా? అంటే ఎప్పుడో ఒకసారి అనిపించదు, కానీ పర్లేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. ఇంకా ఇప్పుడు దేన్ని మనము మార్చలేము. హాయ్ ధనుష్ గారు, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. థ్యాంక్ యూ. జనరల్గా ధనుష్ అంటే ఈ మధ్యకాలంలో తంత్రా హీరోగానే అందరూ అనుకుంటున్నారు. అవును. బట్ మీరు శ్రీహరి గారి తమ్ముడు, శ్రీధర్ గారు వాళ్ళ అబ్బాయి. అవును. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు వాడుకోలేదు మీరు? బ్యాక్గ్రౌండ్ అని కాదు, కానీ మెయిన్ ఒక ఈ విధంగా చూసాను అనమాట. అంటే సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే మెయిన్ ఒక డైరెక్టర్, ఫిల్మ్ మేకర్ మెయిన్గా నమ్మేది టాలెంట్ని నమ్మి మన మీద ఒక నమ్మకం పెట్టుకొని వాళ్ళు మనకు జాబ్ ఇస్తారని నమ్ముతారనమాట. సో నేను మెయిన్ అదే మైండ్లో పెట్టుకొని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కూడా వచ్చాను అనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఈ షార్ట్ ఫిల్మ్స్ చేయడం కానివ్వండి, అండ్ మా ఇంట్లోనే ఒక ఇలా ఉండేది అనమాట. మా పెద్దన్న గారు అబ్బాయి శశాంక్ అని పేరు, ఆయన షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు. అప్పుడు ఉన్న ఒక చిన్న ఫోన్తో కూడా అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం అనమాట. సో అది కొంచెం డెవలప్ అవుతున్న కొద్దీ కొంచెం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడం అలా స్టార్ట్ అయింది. సో ఇంట్లో పెంచడం అదొక విధానం అవ్వచ్చు. సో అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మమ్మల్ని. అంటే సో పెద్దన్న గారి పేరు యూజ్ చేయకుండా నాకు ఆ టాలెంట్ ఉందని చూపిస్తే, ఆ డైరెక్టర్ నమ్మి నాకు వర్క్ ఇస్తే అప్పుడు నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అని అనుకొని నేను ఇలా వచ్చాను అనమాట. సో అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు తంత్రా సినిమా కూడా రిలీజ్ అయిన తర్వాత నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు నా పర్ఫార్మెన్స్. అంటే సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా కానీ పర్ఫార్మెన్సెస్ విషయంలో కానివ్వండి నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అనమాట. నాకు ఒక సాటిస్ఫాక్షన్ లాగా వచ్చింది దాని నుంచి. సో అదేవిధంగా నేను అలానే పెద్దన్న గారి పేరు యూజ్ చేయట్లేదు అనమాట. ఓకే, అంటే సొంతంగా ఎదగాలి, సొంతంగా రావాలి అని. అంటే పెద్దన్న గారిది కూడా ఒక మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పాలి నాకు చిన్నప్పటి నుంచి. అంటే మాకు సినిమా అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలిసింది ఆయన వల్ల. సో మేబీ ఆయన కూడా అదే ఆశిస్తారేమో. అంటే పెద్దన్న గారు ఉండుంటే అది వేరేలాగా ఉండేదేమో. నేను అప్పుడు 2019లో స్టార్ట్ చేశాను వర్క్ చేయడం, సీరియస్ యాక్టింగ్లోకి వచ్చి. నేను ఫైనల్గా నా సినిమా రిలీజ్ అయిన 2024లో. సో చాలా ఇయర్స్ పట్టింది అనమాట. సినిమా 19లో స్టార్ట్ అయిందా? లేదు, నేను ట్రై చేయడం, ట్రయల్స్, ఫిల్మ్స్ ఆడిషన్స్ కానివ్వండి. నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్తో పాటు మ్యూజిక్ వీడియోస్ కూడా చేశాను అనమాట. హేమచంద్ర గారితో ఒక మ్యూజిక్ వీడియోలో చేశాను, నేను యాక్టింగ్ చేశాను. 1 ఒక సాంగ్. సో అది కూడా ఆ ఒక మ్యూజిక్ వీడియో క్రాక్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. ఆడిషన్స్ వీటన్నిటికి వెళ్ళి. సో ఆ తర్వాత హేమచంద్ర గారిది అయినాక ఈ సఖియా అని ఒక వెబ్ సిరీస్ చేశాను, యూట్యూబ్ ఇన్ఫినిటమ్ వాళ్ళతో చేశాను అనమాట. సో అది కూడా చాలా టైం పట్టింది. యూట్యూబ్లో ఒక బ్రేక్ రావడానికి చాలా టైం పట్టింది నాకు. సో ఆ ప్రాసెస్ గురించి చెప్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇంకా ఆడిషన్స్కి వెళ్ళి ఫైనల్గా తంత్రా కంటే ముందు ఒక సినిమా చేశాను యాక్చువల్లీ. కట్టే కొట్టి తెచ్చే అని. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఒక ఫ్యూ మంత్స్లో, ఇంకా పిచ్చింగ్ స్టేజ్లో ఉంది. సో ఆ ఆడిషన్ ఫస్ట్ ఆడిషన్ అనమాట, నేను క్రాక్ చేసిన ఫస్ట్ ఆడిషన్. వేరే ముందు ఒక 40 ఆడిషన్స్కి వెళ్ళి ఉంటాను, అన్నీ ఏదో ఒక విధంగా ఫెయిల్ అయిపోతూ వచ్చాను. అంటే మళ్ళీ ఫోన్ చేస్తామని అంటారు చాలామంది, కాల్ బ్యాక్ ఏం రాదు. చాలా కొంతమంది నేను కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అది మెల్లమెల్లగా అట్లా అలవాటు అయ్యి ఈ సినిమా క్రాక్ చేయడానికి అయింది. ఆ తర్వాత మా డైరెక్టర్ గారిని కలిశాను, తంత్రా డైరెక్టర్ని, శ్రీనివాస్ గోపిశెట్టి గారు. సో ఆయన ర్యాండమ్గా కలిశాను నన్ను.
ర్యాండమ్గా కలిసి అంటే మా ఫ్రెండ్ ద్వారా కలిశారు. సో ఆయనకి నేనేం చెప్పలేదు, నేను మా బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఏం చెప్పలేదు. ఆయన జస్ట్ నన్ను చూసి ఒక క్యారెక్టర్ ఉంది, ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా, ఒక అమ్మాయి గురించి సినిమా, ఆ అమ్మాయికి పేర్లాగా ఉంటావు నువ్వు, సో అలా అని చెప్పి ఈ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. ఒక వేశ్య కొడుకు క్యారెక్టర్, దాన్ని ఊరంతా ఒక బ్యానిష్ చేసేస్తారు. కానీ ఆ అబ్బాయికి ఒక అమ్మాయి ప్రేమ చూపించే ఒక అమ్మాయి దొరుకుతుంది. సో ఆ అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాడు అని ఒక ఇట్లా బ్రీఫ్ ఇచ్చారనమాట. సో నాకు వెంటనే నచ్చేసింది, ఆ క్యారెక్టర్ చేస్తానని చెప్పాను. సో అలా తంత్ర అలా అయిందనమాట. సో ఈ లైన్ విరూపాక్షకి సిమిలర్గా ఏమి అనిపించలేదా? లేదా యాక్చువల్లీ విరూపాక్ష అప్పటికి రిలీజ్ అవ్వలేదన్నమాట. ఓకే, తంత్ర సినిమా స్టార్ట్ చేసినప్పుడు విరూపాక్ష రిలీజ్ అవ్వలేదు. సో అంటే ఆబ్వియస్లీ నాకు చాలా కొత్తగా అనిపించింది బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ అనేది అనిపించింది. తర్వాత విరూపాక్ష తంత్ర పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు విరూపాక్ష పొలిమేర ఫ్రాంచైజ్ కూడా అప్పుడే వచ్చిందనమాట. వచ్చేసింది, అప్పటికి వచ్చేసింది. సో నేను విరూపాక్ష చూసినట్టు రీసెంట్గా రీసెంట్గా వచ్చింది. సో అది విరూపాక్ష చూసినాక అనిపించింది అనమాట, అంటే అంటే బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్ సిమిలారిటీస్ ఉన్నాయి చాలా అన్నట్టు అనిపించింది. అంటే నాకు ఒక విధంగా ప్లస్ అవుతుందని అనిపించింది సినిమాకి. అంటే విరూపాక్ష అనేది ఒక అంత పెద్ద గ్రాండ్ స్కేల్లో తీసిన సినిమా, మంచి స్టోరీతో తీశారు. సో ప్రేక్షకులు దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నారు. అంటే బ్లాక్ మ్యాజిక్ అనే కాన్సెప్ట్తో వచ్చారు, కొత్త రకమైన సినిమాతో వచ్చారు అని ప్రేక్షకులు దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో నాకు అనిపించింది తంత్ర మూవీ చేస్తే, అంటే మూవీ రిలీజ్ అవుతే తప్పకుండా జనాలు మంచిగా తీసుకుంటారని. సో అంటే ఇప్పుడు అది ఫస్ట్ మూవీ వచ్చేసి ఫీమేల్ ఓరియంటెడ్ అని మీరే చెప్పేశారు. కథలో కూడా ఎక్కువగా అనన్య నాగల్ అంటే ఆమె చుట్టూనే తిరుగుతుంది, ఆమె రోల్ చుట్టూనే ఎక్కువ తిరుగుతుంది. మీరు హీరోగా ఎంట్రీ ఇవ్వాలన్నప్పుడు అంటే ఇది ఎక్కడన్నా మనకి డామినేషన్ ఎక్కువైపోతుంది, మనకు కనిపించట్లేదు అనే చిన్న ఇది అనేది ఏం రాలేదా? అంటే ఒక రకమైన అంటే ఫ్రాంక్గా నాకు అలా ఏం లేదనమాట. అంటే మెయిన్ ఇండస్ట్రీలోకి వచ్చింది ఒక యాక్టర్గా పేరు రావాలని నాకు, అంటే సూపర్ హీరో అయిపోదామని అన్నట్టు ఏం లేదనమాట. సో మెయిన్ యాక్టర్గా ఒక మంచి పేరు తెచ్చుకుందామని నాకు. సో మేబీ అదే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుందేమో. సో తంత్రకి మిక్స్డ్ రివ్యూస్ కూడా వచ్చినా కూడా పీపుల్ వర్ హ్యాపీ దట్, అంటే నాకు దగ్గరైన వాళ్ళు కానివ్వండి, అంటే నేను నా జర్నీ చూసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు సినిమా చూసి చాలా మెచ్చుకున్నారు నన్ను. నువ్వు బయటకి ఇలా కనిపిస్తావు కానీ సినిమాలో చాలా బాగా చేసావు, బయట సైలెంట్గా ఉంటావు, సినిమాలో న్యాచురల్గా చేసావు అని చాలామంది చెప్పారనమాట. సో నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఆ సినిమా. సో నేను ఫ్యూచర్లో కూడా అలానే చూసుకుంటాను, అంటే ఒక యాక్టర్గా నాకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుందని. సో ఐ థింక్ అప్పుడే పర్ఫామ్ చేయడానికి కూడా అదొక ఫ్రీనెస్ వస్తుంది అనుకుంటా నేను. ఏ యాక్టర్ అయినా తనకి ఆ క్యారెక్టర్ గురించి అతను అర్థం చేసుకొని పర్ఫామ్ చేసేస్తే ఆ యాక్టర్కి తప్పకుండా అది ఒక ఫ్రీగా పర్ఫామ్ చేయడానికి కూడా ఆ స్కోప్ వచ్చేస్తుంది. సో నేను అది నమ్ముతాను. సో తంత్ర రిజల్ట్తో మీరు హ్యాపీ? యా ఐమ్ హ్యాపీ, సాటిస్ఫైడ్. అంటే థియేటర్లో రిలీజ్ అయినప్పుడు సినిమా మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా కానీ మొన్న రీసెంట్గా ఆహాలో ప్రీమియర్ అయింది సినిమా. సో ఆహాలో రిలీజ్ అవ్వడం వల్ల ఇంకా కొంచెం రీచ్ పెరిగింది సినిమాకి. ఓకే, యా నాకు సో ఐఎమ్ సాటిస్ఫైడ్ దాంతో కొంచెం. ఓకే. మోర్ ఎవర్ ఇప్పుడు మీకంటే ముందు మేఘాంష్ మీ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మేఘాంష్ కానీ అతను అంటే ఫస్ట్ మూవీ రాజ్దూత్ కావచ్చు అదంతా ఆడలేదు. అవునవును. సో డెబ్యూ వర్కౌట్ అవ్వాలా. అవునవును. ఆ తర్వాత కోతికొమ్మ వచ్చి మన సతీష్ వేగేష్ణ గారు ఆయన డైరెక్షన్లో మూవీ చేశారు. అవునవును. అది అన్ఫార్చునేట్లీ రిలీజ్ కాలేదు. సో మీకంటే ముందు వచ్చిన మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన తను చూసి మీకు ఇంకేమన్నా ఎలాంటి అరే మనం హీరోగా ఎందుకు అనే భయాలు ఏమన్నా? అయ్యో భయాలు ఏం లేదండి. అంటే ఒక విధంగా మేఘాంశ కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది చెప్పొచ్చేమో. అంటే మేఘాంశ ఎలా అంటే చాలా స్వీట్ పర్సన్ అనమాట. అంటే తను సినిమాల్లో వచ్చినప్పుడు కూడా తను కొన్ని కష్టాలు అవన్నీ ఉంటాయి కొన్ని యాక్టర్స్కి, అవన్నీ ఎదురయ్యాడు అనమాట. సో తను నాకు వెంటనే వచ్చి మామూలుగా మేము మాట్లాడుకున్నప్పుడు ఆ షేర్ చేసుకునేవాడు, ఇట్లుంటుంది కొంచెం చూస్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకో, స్క్రిప్ట్స్ మామూలుగా ప్రొడక్షన్ చూసుకో మంచిగా,
అంటే నువ్వు సెట్కి వెళ్ళినా కూడా కరెక్ట్ టైంకి సెట్లో ఉన్నట్టు చూసుకో, అవన్నీ అట్లా ఇన్పుట్స్ ఇచ్చేవాడు అనమాట. అంటే మెయిన్ భయం అని ఏం రాలేదు నాకు. అంటే అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక రిస్క్ కైండ్ ఆఫ్ వర్క్ అనమాట. అంటే మనకు ఒక బ్రేక్ రావడానికి ఒక 10 ఏళ్ళు పట్టొచ్చేమో, 20 ఏళ్ళు దాకా పట్టొచ్చేమో. కానీ అంటే ఫుల్ టైమ్గా సినిమాల్లోకి ఉండాలంటే ఇంకా మైండ్ సెట్ ముందే అలా చేసేసుకోవాలన్నమాట. అంటే నేను ఇప్పుడు ఈ ఇయర్లో ఫెయిల్ అవుతే నేనేమో గివప్ చేశాను. నేను ఇంకా చేస్తూనే ఉంటాను సినిమాలు. అంటే నాకు మంచి రోల్స్ వస్తూనే ఉండాలని ఆశిస్తూ ఉంటాను. దట్స్ సూపర్. సో అలాగే సినిమాలు కూడా చేస్తూనే ఉంటానేమో, నా లైఫ్ లాంగ్ చేస్తూ ఉంటానేమో. మీ పెద్దనాన్నగారికి కూడా ఆల్మోస్ట్ 19 ఇయర్స్ చెప్పినట్టు గుర్తు. ఆయన బ్రేక్ రావడానికి 19 ఇయర్స్ పట్టింది అన్నట్టు. యా ఎగ్జాక్ట్లీ. అంటే పెద్దనాన్న గారిది అది జర్నీ ఎలా ఉంటుందంటే, ఐ థింక్ బుక్స్ రాయొచ్చేమో. బుక్స్ వచ్చే కానీ ఇంకా చాలా చాప్టర్స్ ఉంటాయేమో ఆ బుక్స్కి. సో అంటే ఎలా అంటే ఆయనది ఫస్ట్ ఒక జిమ్నాస్ట్గా స్టార్ట్ చేశారనమాట. ఎల్బీ స్టేడియంకి వెళ్ళేవారు మా పెద్దనాన్న, ఇంకా మా ఫాదర్ బాడీ బిల్డింగ్ చేసేవారు. ఇన్ఫాక్ట్ మీ ఫాదర్ కూడా, శ్రీధర్ గారు కూడా యాక్ట్ చేశారు సినిమాల్లో. ఎగ్జాక్ట్లీ చేశారు. బాలకృష్ణ గారు సినిమాల్లో ఎక్కువ ఉంటారు. నరసింహనాయుడు ఇలాంటి సినిమాల్లో విలన్ గ్యాంగ్ లో ఉంటారు. అవునవును. అంటే ఆల్సో కొన్ని ట్రోల్స్ అంటే మీమ్స్ టెంప్లెట్స్ లో కనిపిస్తారు మా ఫాదర్. ఆ ట్రైన్ దిగే సీన్ లో బాలకృష్ణ గారిని చూసి భయపడతారు కదా. సో అందులో ఒక ఆయన మా ఫాదర్. అవునవును. యా నరసింహనాయుడు సినిమా సీన్. యా అంటే సో పెద్దనాన్న గారి జర్నీ అలాంటిది అనమాట. ఎల్బీ స్టేడియంలో ఒక జిమ్నాస్ట్. అంటే ఆయనకు యాక్టింగ్ అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆయనకి ఎలా వెళ్ళాలో తెలియని టైంలో లక్తో జస్ట్ రఘువరన్ గారి డూప్గా వచ్చిందనమాట. ఫస్ట్ ఫిల్మ్ అయినది కొండపేడు గాని ఒక సినిమా ఉంటుంది రఘువరన్ గారిది, తెలుగు ఫిల్మ్. సో అలా రఘువరన్ గారికి డూప్ అంటే యాక్షన్ సీన్స్లో వీటికి, అంటే ఆయన జిమ్నాస్ట్ కదా, ఆల్రెడీ కొన్ని స్టంట్స్ అలాంటివి ఉంటాయి కదా. సో అక్కడి నుంచి దాసరి గారు పెద్దనాన్న గారిని చూశారు, ఈయన బాగున్నాడు అని చెప్పి ఒక సినిమాలో క్యాస్ట్ చేశారనమాట. ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ క్యాస్ట్ చేసి అక్కడి నుంచి అక్కడ ఇలా స్టార్ట్ అయిందనమాట జర్నీ. మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఓపికతో ఉండాలి అన్న, అంటే అదొక ఇన్స్పిరేషన్ ఇస్తుంది మనకి, ఓపిక అనేది ఉండాలి అని ఫిల్మ్ ఇండస్ట్రీలో అని. ఆ జర్నీ చూసుకుంటేనే. సో అక్కడి నుంచి మగధీర అంటే ఒక ఇండస్ట్రీ హిట్ మూవీలో చేశారు. సో అలానే అంటే ఒక గుర్తుండిపోయే పేరు అయిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో మెయిన్ అదే ఆ హార్డ్ వర్క్ అనేది ఒక ఇన్స్పిరేషన్ పెద్దనాన్న గారు పడిన. మీ మీద మీ పెద్దనాన్న గారి ప్రభావం ఎక్కువగానే ఉంది. యా ఆబ్వియస్లీ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి మేము అంటే ఇప్పుడు మేము చిన్న తప్పులు ఏం చేస్తున్నా కూడా, అంటే ఓపిక లేకుండా కూర్చున్నా దానికి ఒక స్టోరీ చెప్పేవారు అనమాట. పెద్దనాన్న గారు అప్పుడు ఇలా చేశారు, నువ్వు ఎంత అన్నట్టు అట్లా అలా ఒక స్టోరీ చెప్తూ పెంచారనమాట మమ్మల్ని. అందరూ నన్ను మా అన్నయ్య ఉన్నారు, దానిలో మేఘాంశ శశాంక్, వాళ్ళందరినీ అలానే పెంచారనమాట. అంటే ఇలా ఉంటుంది, ఇలా లైఫ్ అనేది ఇలా ఉంటుంది. అంటే మేము మిమ్మల్ని ఇంత బాగా చూసుకోవడానికి దానికి ఒక పెద్ద యుద్ధమే జరిగింది ముందు. మేము ఈ స్టేజ్కి రావడానికి ఒక యుద్ధం లాంటిది ఒకటి జరిగింది. సో మీరు అలా చేయకండి అన్నట్టు, మంచి స్టెప్స్ వేసుకొని వెళ్ళండి అన్నట్టు చెప్తూ వచ్చారనమాట చిన్నప్పుడు. సో ఆబ్వియస్లీ ఆ ప్రభావం ఉంటుంది మా పెద్దనాన్న గారిది. ఏంటంటే శ్రీహరి గారి సినిమాలు అనేసరికి ఫైట్స్కి బాగా స్పెషల్ హైలైట్ ఉంటాయి ఫైట్స్ అన్నీ కూడా. అవును. అండ్ మీ ఫస్ట్ మూవీలో అలాంటి ఫైట్స్ ఉంటే బాగుండు అనే ఒక ఆలోచన ఏం రాలేదా ఆ రేంజ్? లేదండి. అంటే ఫైట్స్ అంతేకాకుండా కొంచెం మిస్యూజ్ కూడా చేశారు కొన్ని సినిమాల్లో శ్రీహరి గారి ఫైట్స్ని అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే గణపతి లాంటి సినిమాలో ఎవరు విలన్ చెయ్యి మరీ గట్టిగా లాగేసి కొట్టేయడం, చెయ్యి మొత్తం వేరు చేసి, యూనో కొన్ని అలాంటివి కూడా ఉన్నాయి. బట్ ఆయన సినిమాలో ఫైట్స్ అయితే చాలా బాగుంటాయి, స్పెషల్గా ఉంటాయి. అప్పుడు మాస్ ఆడియన్స్ కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు. సో అలా మీ ఫస్ట్ మూవీలో కూడా ఫైట్స్ ఉంటే బాగుండు. అంటే ఇండస్ట్రీ కూడా ఎలా ఉందంటే చాలా ప్రాక్టికల్గా ఉన్నారనమాట. అంటే ఫైట్ అనేది ఒక అవసరం ఉంటేనే పెడుతున్నారు అనమాట చాలా వరకు సినిమాల్లో. సో ఐ థింక్ నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైట్స్ ఉండాలి అని, ఏమి అలా అయితే ఏమి అనుకోలేదు అసలు.
మేబీ ఫ్యూచర్లో ఉండొచ్చేమో, కానీ నేనైతే ఇప్పుడు డిమాండ్ చేయను ఫైట్ పెట్టండి ఇక్కడ, అసలు అలా అడగకూడదు అసలు. అంటే ఆయన అలా ట్రైన్ చేయలేదు, అలా జిమ్నాస్టిక్స్ జిమ్నాస్టిక్స్ అంత ఏం లేదండి నా మీద ప్రభావం. అంటే నాది అంత ఫ్లెక్సిబుల్ బాడీ కూడా కాదనమాట. ఓకే. సో ట్రై చేశాను కానీ అది వర్కౌట్ అవ్వలేదు అసలు జిమ్నాస్టిక్స్. డ్యాన్స్ మీద ఎక్కువ ఉంది నాకు. ఓకే. సో పెద్దనాన్న గారు డ్యాన్స్ విషయంలో చాలా ఎంకరేజ్ చేసేవారు అనమాట చిన్నప్పటి నుంచి నన్ను. మామూలుగా ప్రైవేట్ ఫ్యామిలీ ఈవెంట్స్ అయినప్పుడు డ్యాన్స్ కాంపిటీషన్స్ లాగా పెట్టేవారు అనమాట పిల్లలందరికీ. పెట్టి ఇట్లా ఒక ప్రైజ్ మనీ లాగా పెట్టేవాళ్ళు, ఈ బాగా చేస్తే ప్రైజ్ మనీ వస్తుంది మీకు అని ఫుల్ చేపిస్తూనే ఉండేవాళ్ళు అనమాట. డ్యాన్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి చాలా జిమ్నాస్టిక్స్ కూడా చేయించేవాళ్ళు చాలా. నేను ఎప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉండేవాడిని జిమ్నాస్టిక్స్లో, అసలు అంత ఫ్లెక్సిబుల్గా ఉండేవాడిని కాదు. సో అలా ఉండేవాళ్ళు అనమాట. సో ఫైట్స్ అనేది ఐ థింక్ అవసరం ఉంటేనే పెడితే బెటర్ ఏమో. అంటే నేను ఇంకా మెయిన్ ఫోకస్ పెడుతుంది కొంచెం రియలిస్టిక్ ఫిల్మ్స్లోనే చేద్దామని, అంటే ఎక్కువ స్కోప్ ఉంటుందని అనుకుంటున్నాను నేను ఒక యాక్టర్గా నాకు. సో తప్పకుండా ఏమైనా యాక్షన్ స్క్రిప్ట్ వస్తే తప్పకుండా చేస్తాను నేను. సో ఇంట్రెస్ట్ ఉంది, తప్పకుండా ఉంది ఇంట్రెస్ట్. అంటే చాలామంది అడిగారు అనమాట, ఫైట్స్ లేదేంట్రా బాబు సినిమాలో, దెయ్యం ఏంది అని అన్నారనమాట. సో చెప్పాను అందరికి, అది ముందుగానే ప్రిపేర్ చేసి ముందుగానే మొత్తం హీరోయిన్ డామినేషన్ చుట్టూ ఎక్కువ అలా లేదులే అంటే చెప్పాను అనమాట. ఇంకా అలా ఉంది పరిస్థితి అన్నట్టు. బట్ ఆవిడ బాగా ఎక్స్పీరియన్స్డ్ కదా హీరోయిన్. అవునవును. మీరు ఫ్రెషర్. సెట్స్లో ఎలా ఉండేది మామూలుగా? ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు? లేదు ఇబ్బంది అంటే నేను కొంచెం అంటే ఆబ్వియస్లీ తను ఒక పెద్ద పబ్లిక్ ఫిగర్ కాబట్టి నాకు ఒక భయంలాగా ఉండింది అనమాట. అంటే నేను ఏమైనా సీన్లో తప్పు చేస్తే ఏమైనా అనుకుంటారేమో అని. సో మా డైరెక్టర్ గారు ఫస్ట్ ఏం చేశారంటే వర్క్షాప్స్ లాంటిది పెట్టారనమాట మా ఇద్దరికి. ఆ వర్క్షాప్లో కూడా ఏమేమి పెట్టారంటే ఒక ఎమోషనల్ సీన్, ఇంటెన్స్ సీన్ పెట్టారు, ఎమోషనల్ సీన్. దాంతోపాటు ఇంకో రొమాంటిక్ సీన్ కూడా పెట్టారనమాట వర్క్షాప్. అంటే కెమిస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది మా ఇద్దరి మధ్య అని. అది పెట్టగానే అని మేమిద్దరం కూడా కొంచెం ఫ్రీ అయ్యాము పర్ఫామ్ చేస్తున్న కొద్దీ. సో ఆ ప్రాసెస్లోనే కొంచెం మాట్లాడడం అవన్నీ చేసినాక సో బాగానే ఉండింది అనన్యతో వర్క్ చేయడం. అంటే ఎక్కువ ఇంటరాక్షన్ లేదు కానీ లైక్ వర్క్ వైజ్గా చాలా చాలా బాగుండింది అనమాట. సో అంటే ప్రమోషన్స్లో కూడా ఆవిడ ఎక్కువ హైలైట్ అయింది అనే ఇది ఎప్పుడన్నా అనిపించిందా మామూలుగా ప్రమోషన్స్లో కానీ? అంటే మీరు చేసిన ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కువగా ఆవిడనే క్వశ్చన్లు అడగడం కావచ్చు, లేదా Q&A సెషన్స్లో కావచ్చు. అంటే అది ఆబ్వియస్లీ ఆ ఫోకస్ ఉంటుంది కదా. అది నేనేం ఫీల్ అవ్వలేదు నన్ను సైడ్కి చేస్తున్నారు ఏంట్రా బాబు అని. బట్ నార్మల్గా అంటే ఇప్పుడు అంటే మెయిన్ ఒక స్టార్ ఆన్ ద హోల్ సినిమాలో చూసుకుంటే అనన్య ఒక స్టార్ లాగా కదా. సో ఆబ్వియస్లీ ఫోకస్ అందరికి ఆమె మీద ఉండింది. సో నేనేం ఫీల్ అవ్వలేదు దానికి. అంటే చాలా మంది ఆ కిస్ సీన్ గురించి ఇవేమో అడుగుతున్నారు అనమాట అనన్య, ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టి అడిగారు అనమాట. సో నేను ఇంకా మీ సినిమాలో లేదు, మా సినిమా లేదా వేరే సినిమాలో ఉందని దాని మీద వెళ్ళింది అనమాట. సో నేనేం ఫీల్ అవ్వలేదు దానికి. సరే, తంత్ర చూసిన తర్వాత నాన్నగారి రియాక్షన్ ఏంటి? నాన్నగారిది అంటే ఆయన ఫస్ట్ నుంచి మీరు హీరో అవుతారని ఆయన ఎంకరేజ్ చేశారా బాగా? చాలా. మా ఫాదర్ది అయితే చాలా ఒక వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఎంకరేజ్మెంట్. అంటే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో మా ఫాదర్కి. సో ఆయన ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా అనుకున్నారంటే ఇన్ఫ్లుయెన్స్ వాడదాము మనం, అంటే ఎవరి దగ్గర అయినా పంపుతాను నేను నిన్ను అనగానే నేను అలా వద్దు, అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కదా అని చెప్పి అప్పుడు థియేటర్ జాయిన్ అయ్యాను అనమాట. 2018 ఆ టైంలో థియేటర్ జాయిన్ అయ్యి మెల్లగా ఒక్కొక్కటి ఒక స్టెప్ వేస్తూ షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేసి ఆ తర్వాత మ్యూజిక్ వీడియో అవన్నీ అవుతుంది. మా ఫాదర్ అది చూసారు, ఏం చేస్తున్నావు నువ్వు, అసలు టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు, ఈ పాటికి ఎక్కడికో ఉండాలి కదా నువ్వు, పంపుతా అని గొడవల్లాగా కూడా అయిపోయేది అనమాట మా ఫాదర్తో. పంపుతాను నేను వద్దు అంటే ఆయన కొంచెం అప్సెట్ అయిపోవడం అలా ఉండేది. అంటే ఆయన పాపం అలా ఉండేవాళ్ళు, అంటే ఏదో ఒకటి చేసి పంపించేయాలి అని. సో నేను మెల్లగా అది చేస్తున్న కొద్ది, అది తంత్ర కంటే ముందు సినిమా
సైన్ చేశాను అనమాట. మా ఫాదర్తో చెప్పలేదు, ఆడిషన్ ఓకే అయిందని ఏం చెప్పకుండా సైన్ చేసి అప్పుడు చెప్పాను ఈ సినిమా సైన్ చేశాను అనగానే ఏంటి ఏం సినిమా సైన్ చేసావు అని అలా అడిగారు అనమాట. సో చెప్పాను అది ఒక సినిమా మంచి టీమే, ఫీమేల్ డైరెక్టర్ సినిమాకి. ఓకే. సో వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు, నా పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళకి ఒక నమ్మకంలాగా వచ్చింది అనగానే అడిగారు అనమాట, మీ పెద్దనాన్న గురించి చెప్పాము వాళ్ళతో అనగా ఇంకేం చెప్పలేదు అని అన్న. అరే చెప్పరా బాబు అది చెప్పు అని చెప్పలేదు అనమాట నేను. సో ఆ సినిమా సో మా ఫాదర్ది అలా. సో ఆయన కూడా చెప్పారు మీరు కొంచెం వాడుకో. యా ఆబ్వియస్లీ చెప్తారా అంటే వాళ్ళకి ఒక భయం లాగా ఉంటుంది కదా, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు. సో వాళ్ళ భయం ఎలా ఉంటుంది అంటే తొక్కే వాళ్ళు ఉంటారు చాలా మంది. సో జాగ్రత్తగా ఉండాలి, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి. మెయిన్ ఎమోషనల్గా ఉంటేనే కొంచెం ముందుకు వెళ్ళగలుగుతారు అన్నట్టు అంటూ ఉంటారు అనమాట. సో ఆయన అలా ఉండేవాళ్ళు. సో మా ఫాదర్తో పాటు మా మదర్ కూడా ఒక హ్యూజ్ సపోర్ట్ అనమాట నాకు. దాంతోపాటు మా అన్నయ్య. సో నేను యాక్టింగ్ది స్టార్ట్ అయింది మా అన్నయ్య ద్వారానే స్టార్ట్ అయింది అనమాట. షార్ట్ ఫిల్మ్స్ మా అన్నతోనే చేసాం ఎక్కువ. శశాంక్ కాదు, మా ఓన్ బ్రదర్ యోగేష్ అని ఉన్నారు. సో ఆయన ఎలా అంటే కోవిడ్ టైంలో షార్ట్ ఫిల్మ్స్ చేశారనమాట చాలా. ఓకే. షార్ట్ ఫిల్మ్ కూడా క్యాస్ట్ చేయడం ఎలా అంటే నాతో పాటు మా మదర్ ఫాదర్ని కూడా పెట్టాడు ఆ షార్ట్ ఫిల్మ్స్లో. యా ఆ యూట్యూబ్లో కూడా ఉన్నాయి అవి. ఏ షార్ట్ ఫిల్మ్ అది? లిబరేషన్ సినిమాస్ అని ఒక ఛానల్ ఉంది అన్నది. ఓకే. సో ఆయన దానిలో అంటే ఒక చాలా రియలిస్టిక్ షార్ట్ ఫిల్మ్స్ చేయడం అట్లా చేశారనమాట. ఓకే. సో అలా అన్నతో అలా స్టార్ట్ అయింది మాకు. సో మీకు ఫిల్మ్ మేకింగ్లో బాగా నాలెడ్జ్ కూడా ఉంది. యా పర్లేదు, బాగానే ఉంది. అంటే డైరెక్షన్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందా? యా యాక్టింగ్ కంటే ముందు డైరెక్షన్ చేద్దామని అనుకున్నాను. ఓకే. డిగ్రీ టైంలో కొంచెం సీరియస్ ఫిల్మ్ మేకర్ అయిపోదాము అని అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్ ద్వారా తెలిసిన ప్రొసీజర్ ఎలా ఉంటుందని. ఓకే. అంటే చాలా లాంగ్ ప్రాసెస్ లాగా ఉంది ఇది, ఫ్యూచర్లో అవుదాంలే, చాలామంది ముఖం ఫేస్ బాగుంది, ఇది ఫేస్ బాగుంది అని అన్నారు అనమాట. ఓకే. సో యాక్టింగ్ కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా అనుకొని దీనిలోకి వచ్చాను. సో ఫ్యూచర్లో చాలా డబ్బులు సంపాదించినాక నేనే ప్రొడ్యూస్ చేసి నేనే డైరెక్ట్ చేస్తాను అని ఆ ఫ్రీడమ్ ఉంటుంది కదా. సో ఫస్ట్ యాక్టింగ్ అంటే ముందు డైరెక్షన్ ఇంట్రెస్ట్? డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఓకే. అంటే ఇంకా అంటే పెరుగుతున్నప్పుడు కూడా చాలా సినిమాలు చూసాం మేము. అంటే మా పిల్లల గ్యాంగ్కి మొత్తం సినిమాలు చూపించేవారు అనమాట పెద్దనాన్న వాళ్ళు. పాత సినిమాలు, మన కె విశ్వనాథ్ గారి సినిమాలు, కమల్ హాసన్ గారి మూవీస్, ఇవి ఎక్కువ చూపించారు అనమాట. అంటే టెక్నికల్గా ఎంత బ్రిలియంట్గా ఉంటాయి ఆ ఫిల్మ్స్, పర్ఫార్మెన్సెస్ ఈ విషయంలో కూడా. సో మాకు అలా ఇంట్రెస్ట్ పుట్టింది. ఓకే. సో ఫిల్మ్ మేకింగ్ మీద బాగా మంచి ఇది ఉంది నాకు. అంటే టెక్నికల్గా కంప్లీట్గా తెలియదు కానీ బట్ మంచి ఇది ఉంది. సూపర్. థ్యాంక్ యూ. ఇంకోటి, మీ నాన్నగారు ఎందుకు యాక్టింగ్ మానేశారు? ఐ థింక్ పెద్దనాన్న గారు కాలం చేసిన తర్వాత నుంచి అవునవునవును కొంచెం ఆయన యాక్టింగ్ దూరం అయినట్టే అనిపించింది. అవునవును. ఎందుకు అది? దానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు కానీ నాకు చూడంగానే అర్థమైపోయింది అనమాట. మా ఫాదర్ ఇండస్ట్రీ దగ్గరగానే ఉన్నారు, సెన్సార్ బోర్డ్ మెంబర్ ఇప్పుడు. బట్ కానీ ఏమైందంటే ఇప్పుడు ఒక టైం వరకు బాగా యాక్టివ్గా ఉన్నారనమాట సినిమాలో చేయడము. అంటే రోల్స్ ఏమొచ్చినా చేసేవాళ్ళు అనమాట, విలన్ ఆ రోల్స్. తర్వాత మా పెద్దన్న గారిది ఇది అయిన తర్వాత చాలా బ్రేక్ అయిపోయారు మనిషి కూడా, మా ఫాదర్. అంటే అంటే చాలా క్లోజ్గా ఉంటారు పెద్దనాన్న ఇంకా ఫాదర్, ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఇద్దరు. అంటే బ్రదర్ అనేది కాకుండా మంచి బెస్ట్ ఫ్రెండ్స్గా సరదాగా మాట్లాడుకోవడం అట్లా ఉండేవాళ్ళు అనమాట. సో పెద్దనాన్న గారిది చాలా సడన్గా అదొక అవంగానే షిఫ్ట్ అయిపోయింది మొత్తం. అంటే ఒక డల్గా అయిపోయారు మనిషి, అసలు డల్గా అయిపోయి ఇంకా మేబీ అది ఒక విధంగా ఎఫెక్ట్ అయిందేమో, సినిమాలకి దూరంగా ఉండడము. ఇక నేనేం చేస్తాను యాక్టింగ్, అసలు మేబీ ఆ సపోర్ట్ సిస్టమ్ లేదు కదా నాకు అని అనుకున్నారేమో. సో చాలా లైక్ బాధ వల్ల తీసుకున్న డిసిషన్ ఏమో అది, ఇంకా సినిమాలకి దూరంగా ఉందామని. బట్ మా ఫాదర్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆయనకి సినిమా యాక్టింగ్తో పాటు సినిమాల మీద.
సో పాపం ఇంకా సిచ్యువేషన్ అలా చాలా మారిపోవడం వల్ల అలా అయింది. మీ పెద్దనాన్నగారు ఇలాగా టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన ఎక్స్పైర్ అయ్యే టైంకి మీరు స్కూలింగ్ లేకపోతే లేదు, నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. అంటే అసలు లైక్ ఆయన ఎక్స్పైర్ అయిన రోజు అది చాలా డిఫరెంట్ ఉండిందనమాట. ఆ రోజు లైక్ చాలా క్లౌడీగా ఉండింది ఆ రోజు. అంటే నేను కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్నాను, చాలా అంటే చాలా క్లౌడీగా ఉండి డార్క్గా అయిపోయింది అనమాట. లైక్ లిటరల్గా. సో అక్కడ మా ఇంటి కింద దిగాను, ఒక మా కాలేజ్ వెహికల్ నుంచి దిగి ఇట్లా లోపలికి వెళ్తుంటే మా పెద్దనాన్న గారు డైలాగ్స్ వినిపిస్తున్నాయి అనమాట నాకు. అది ఎక్కడి నుంచి వస్తుందని మా వాచ్మెన్ వాళ్ళ ఇంటి నుంచి డైలాగ్స్ వినిపిస్తున్నాయి. వాళ్ళు సమ్ న్యూస్ ఛానల్ ఏదో చూస్తున్నారు. మన మగధీర సినిమా ఆడియో లాంచ్ స్టేజ్ మీద చెప్పారు కదా డైలాగ్. సో ఆ డైలాగ్ వినిపిస్తుంది. నేను ఓకే అన్న, మామూలుగా చూస్తున్నారేమో ఏదో అని పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళాం కానీ సంథింగ్ ఏదో ఫుల్ బ్యాడ్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అనమాట లోపల. ఈ రోజు ఏంటి ఏదో డిఫరెంట్గా ఉంది. సో నాకు పైకి వెళ్ళంగానే డోర్ తీసాను, మా ఇంటి డోర్ తీయగానే మా అన్నయ్య ఉన్నాడు, టీవీ పెట్టాడు అనమాట. అన్న టీవీలో చూస్తుంటే ఇది వచ్చింది న్యూస్, శ్రీహరి గారు లేరు అని. నేను అదే షాక్ ఇది మొన్ననే అంటే అప్పుడు ఆర్ రాజ్ కుమార్ అనే సినిమా చేస్తున్నారు అప్పుడు ప్రభుదేవ గారితో. అదే లాస్ట్ ఫిల్మ్ పెద్దనాన్నది, షాహిద్ కపూర్ హీరో. సో 2 రోజుల ముందే ప్రభుదేవ ఒక ఫోటో పెట్టారనమాట పెద్దనాన్నది. లేదు నువ్వు వస్తా అంటే ఆ సినిమాదే ఒక పోజ్ పెట్టారనమాట, ఒక స్టిల్ ఇట్లా ఏదో ఒక పోజ్ ఇచ్చి పెట్టారనమాట. ఈయన మొన్ననే ఇంత మంచి ఫోటో పెట్టారు ఇదేంది అని నేనైతే మామూలుగా షాక్ అవ్వలేదు అసలు. సో నాకు మైండ్లో ఇంకో ఆలోచన ఏంటంటే వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు, మేఘాంశ శశాంక్. పెద్దమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు ముంబైలో. పాపం వీళ్ళెలా తీసుకుంటున్నారు అని అనుకున్నాను. అప్పుడే వీళ్ళిద్దరు మా ఇంటికి వచ్చేసారనమాట, శశాంక్ మేఘాంశ. సో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ఆ తర్వాత అంటే అది అసలు నా లైఫ్లో ఫుల్ మోస్ట్ డార్కెస్ట్ డే అసలు. అది October 9th అనుకుంటా కదా డేట్, October 9th. సో అది అసలు చాలా దారుణమైన రోజు నా లైఫ్లో, నేను అసలు మర్చిపోలేని రోజు అది. అంటే అది ఎలాంటి షాక్ ఇచ్చిందంటే అసలు మొత్తం ఫ్యామిలీ మొత్తం షాటర్ అయిపోయారు అనమాట అందరూ. లైక్ డిస్టర్బ్ అంటే అంత మంచిగా ఉన్న వ్యక్తి సడన్గా అవ్వడం ఆయనకి చాలా బాధగా అనిపించింది అసలు ఆ రోజు. మీ పెద్దమ్మ గారితో ఎలా ఉంటుంది రిలేషన్ కానీ? పెద్దమ్మతో చాలా. ఆ తర్వాత రోజులు గడిచిన తర్వాత ఆవిడ ఎలా ఉన్నారు? స్టేబుల్గా? ఎలా ఆవిడ కండిషన్ ఎలా ఉండేది? పెద్దమ్మ చెప్పాలంటే చాలా డిస్టర్బ్ అయ్యారు అప్పుడు. పెద్దమ్మ అక్కడ దగ్గరుండి చూసారు కదా. సో ఆవిడ వచ్చాక చాలా డిస్టర్బ్ అయిపోయి, అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే చాలా డిప్రెస్ అయిపోయారు. అంటే అంతలా ప్రేమించిన వ్యక్తి కదా. సో చాలా డిప్రెషన్ స్టేజ్ దాకా వెళ్ళిపోయారు. లైక్ ఓ పక్కన చూసుకుంటే ఏమో మేఘాంశ్ చిన్నపిల్లాడు అప్పుడు, స్కూల్లోనే ఉన్నాడు. ఈయన శశాంక్ పెద్ద ఆయన అంటే ఆయన అసలు ఏడవలేదన్నమాట శశాంక్. అంటే ఒక స్టాన్స్ తీసుకొని ఫ్యామిలీని నేనే చూసుకోవాలి అన్నట్టు తనే ఇంకా ఇంట్లో పనులు అవన్నీ చూసుకోవడం అవన్నీ స్టార్ట్ చేశాడు అనమాట. అది మళ్ళీ వీళ్ళిద్దరూ ఒక విధంగా ఉంటే పెద్దమ్మ అయితే చాలా బ్రేక్ అయిపోయి ఉన్నారు. లైక్ అసలు రికవర్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది అన్నట్టు ఉండిందనమాట. సో ఇంకా ఎవరు చెప్పినా కూడా తను ఇంకా వినే స్టేజ్లో ఉంటారు కదా. సో అలా ఉన్నారు. ఆ తర్వాత తను మెల్లగా రియలైజ్ అయింది, పిల్లలు పక్కన ఇబ్బంది పడుతున్నారు, అంటే పెద్దోడు ఒక స్టాన్స్ తీసుకున్నాడు, నేను ఇప్పుడు కొంచెం రికవర్ అవ్వలేమో, అంటే దీని నుంచి కొంచెం బయటికి రావాలేమో, అప్పుడే వాళ్ళకి నేను సపోర్ట్ చేయగలుగుతాను అన్నట్టు. అంటే ఒక డిప్రెషన్ స్టేజ్ నుంచి బయటకు రావాలి, ప్రెసెంట్ స్టేజ్ బయట. అంటే నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నాను. లైక్ నాకు అలానే కనిపించింది అసలు. పెద్దమ్మని అసలు రోజు వెళ్ళే వాళ్ళం వాళ్ళ ఇంటికి అప్పుడు. సో రోజు వెళ్ళి చూస్తేమో తను అంటే ఒక వేరే దానిలోకి వెళ్ళిపోయారు, డల్గా అయిపోయి చాలా మారిపోయారు అనమాట. మనిషి మామూలుగా చాలా హ్యాపీగా అట్లా ఉంటారు. సో సడన్గా చేంజ్ కనిపించింది పెద్దమ్మ.
సో మెల్లగా తను దాని నుంచి బయటకు వచ్చి వీళ్ళిద్దరిని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి కొన్ని. హెల్త్ ఇష్యూస్ నుంచి చాలా రికవర్ అయ్యారు. సో రికవర్ అయిన కొద్దీ వీళ్ళిద్దరికి సపోర్ట్ చేశారు. సో అది చూసి నాకు అంటే పెద్దమ్మ కూడా ఒక మంచి చాలా స్ట్రాంగ్ ఉమెన్ లాగా కనిపించారు అనమాట. అంటే ఒక ఇన్స్పైరింగ్ ఉమెన్ లాగా. అంటే తన లైఫ్లో చాలా చూస్తూ వచ్చింది చిన్నప్పటి నుంచి. తను లిటరల్గా ఇప్పుడు ఐ థింక్ 17 years అప్పుడు స్టార్ట్ చేశారు మూవీస్లో సాంగ్స్ చేయడము. అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని సపోర్ట్ చేసింది చెన్నైలో ఉన్నప్పుడు. తన ఫ్యామిలీలోనే ఒక 9 మంది ఉంటారు అనుకుంటా మొత్తం. సో అందరినీ చూసుకుంటూ వచ్చింది అనమాట. ఆ తర్వాత పెద్దనాన్న గారిని కలిసి సో అవన్నీ చూసిన వ్యక్తి అంటే ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. లైక్ బ్రిలియంట్ ఉమెన్ తను అసలు. ఓకే, ఇన్ కేస్ అంటే పెద్దనాన్న గారు ఉండుంటే మీ కెరీర్ మీ డెబ్యూ కావచ్చు, మెగామ్స్ డెబ్యూ కావచ్చు, ఇంకోలా ఉండేదనే ఫీలింగ్ ఎప్పుడైనా వస్తూ ఉంటుందా మీకు అట్లా? అంటే ఆబ్వియస్లీ అంటే వేరేలాగా ఉండేది. ఆబ్వియస్లీ అది పెద్దనాన్న గారు గ్రాండ్ లాంచ్ ఉండేది. గ్రాండ్ లాంచ్ అని కాదు, లైక్ మేబీ వేరేలాగా ఉండేదేమో అసలు. అంటే డైరెక్టర్స్ని కలిసే విధానంలో కానివ్వండి, డైరెక్ట్గా కాంటాక్ట్ దొరికేదేమో మాకు. సో ఈ డిఫరెంట్ థింగ్స్ వేరేలాగా ఉండేదేమో అసలు. అంటే ఎప్పుడో ఒకసారి అనిపించేది కానీ పర్లేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. ఇంకా ఇప్పుడు దేన్ని మనం మార్చలేము. సో మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి అన్నట్టు ఇంకా అదే రియలైజ్ అయ్యాను నేను. సో నేను ఎప్పుడు బాధగా పెద్దనాన్న గారు లేరని బాధ ఉంది నాకు మెయిన్. అంటే ఇప్పుడు నేను ఒక సినిమా చేయగలిగానని ఆయన చూడలేదు, మేఘాం సినిమా చేసాడని ఆయన చూడలేకపోయారు. సో అదొక బాధ చాలా ఉండింది నాకు. అంటే ఇంకా ఎప్పుడో ఇట్లా ఒక విధం మొక్కుకొని వెళ్తా పెద్దనాన్న గారికి. అంటే ఇప్పుడు షూట్స్ ఉన్నా కానివ్వండి, వెళ్ళినప్పుడు మొక్కుకొని వెళ్తా ఆయనకి. అంటే మీరు చూస్తున్నారా అని అనుకుంటున్నాను నన్ను అన్నట్టు అట్లా వెళ్ళిపోతాను నేను. ఓకే, సో అయితే ఇంకోటి ఏంటంటే పెద్దనాన్న గారు అంటే హీరోగాను ఫస్ట్ నెగిటివ్ రోల్స్ చేసిన తర్వాత హీరోగా చేశారు, ఆ తర్వాత మళ్ళీ సపోర్టింగ్ రోల్స్ చేశారు. చాలామంది ఇండస్ట్రీలో చాలామంది పెద్దనాన్న గారు బాగా క్లోజ్. లైక్ రామ్ చరణ్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, ఇంకా ప్రభాస్ అండ్ ఫ్యామిలీ కావచ్చు, కృష్ణరాజు గారు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు. ఇంకా అంటే ఈ హీరోల్లో ఎవరైనా సరే మీకు అంటే వాళ్ళ సినిమాల్లో ఛాన్సులు ఇస్తాము అని ఎప్పుడన్నా ఆఫర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా అలా? లేదు. అంటే ఇప్పటికీ ఎప్పుడు మీకు అంటే తర్వాత వాళ్ళు మిమ్మల్ని అంటే టచ్లో ఉంటాం కానీ చరణ్ గారు కానీ ఏమండి అంటే మా సైడ్ మా ఫాదర్ రవితేజ గారి సినిమాల్లో కూడా చాలా చేశారు. అవునండి. సో వాళ్ళు రవితేజ గారు చాలా మంచి ఫ్రెండ్స్ అసలు వాళ్ళిద్దరు. అదే సో నాకు ఏం లేదండి. అంటే ఏమో ఎప్పుడు దాకా మీకు అలాగే మేఘాంశిక్ కూడా ఎప్పుడన్నా అంటే ఇలా ఏం చేస్తున్నావు అని చెప్పి మీ గురించి ఎంక్వైరీ బాగోగులు తెలుసుకోవడం కానీ, లేదంటే కొంచెం వాళ్ళు ఏమైనా రిఫరెన్స్ ఇవ్వడం కానీ, అంటే గైడ్ చేయడం కానీ? నా వరకు అయితే ఏం లేదు. నేను ఓపెన్ గా చెప్తున్నా, నా వరకైతే అసలు ఏం లేదు అలా. మీకు అసలు ఎప్పుడు లేదు అసలు ఏం లేదు. కనీసం ఇప్పుడు టచ్ లో కూడా లేరండి. ఏ హీరో కూడా లేదు. ఓకే, అంటే నేను మా ఫాదర్కి ఎక్కువ టెక్నికల్ పీపుల్ చాలా కొంచెం క్లోజ్ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. ఐ థింక్ మేఘాంశ్ వాళ్ళతో కొంతమంది టచ్లో ఉంటారేమో. ఓకే, ఎవరో తెలుసుకోవచ్చు. ఏమో సందీప్ కిషన్ గారు చాలా క్లోజ్గా ఉంటారు. ఓకే, మంచు మనోజ్ గారు చాలా క్లోజ్ ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడు టచ్లోనే ఉంటారు అనుకుంటారు, మేఘాంశ్ వాళ్ళు వీళ్ళు కానివ్వండి. సో నాకు పర్సనల్గా ఎవరు లేడు అసలు ఫ్రెండ్స్ చెప్పాలంటే ఇండస్ట్రీలో. అంటే మా తెలిసిన వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారంటే ఫైట్ మాస్టర్ విజయ్ గారు ఉన్నారు కదండి, ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. సో రాహుల్ విజయ్ చిన్నప్పటి నుంచి మాకు ఫ్రెండే అనమాట. ఫ్రెండ్ అంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా. ఓకే, సో అంతే, ఇంకా దాని గురించి మేఘాంశ తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో అలానే ఇంకా ఎక్కువ లేరు. సో నేను ఇంకా ప్రాసెస్లో ఉన్నాను, ఫ్రెండ్స్ చేసుకునే ప్రాసెస్లో. అంటే ఇదంతా ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు యంగ్ హీరోలు ఎవరైనా సరే అప్కమింగ్ హీరోలు
వాళ్ళు ఇంకొక హీరోలు సినిమాల్లో అంటే ఎస్టాబ్లిష్డ్ హీరోలు సినిమాల్లో కూడా ఏమన్నా కీ రూల్ ఉంటే చేస్తున్నారు కదా. అవునవును. సో అలాంటి ఇంట్రెస్ట్ కూడా మీకు ఉంది అంటే మరి మైట్ బి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉండాలి కదా అనేది ఆ ఉద్దేశం. ఏమో ఇప్పుడు దాకా అయితే ఏం అవ్వలేదు అలా, బట్ నేను ఓపెన్ గానే ఉన్నాను. ఫ్యూచర్ లో అలా ఛాన్స్లు వస్తే ఓపెన్ గానే ఉన్నాను. అంటే రామ్ చరణ్ గారు కావచ్చు. రామ్ చరణ్ అసలు నాకు రామ్ చరణ్ గారు ఫేవరెట్ అండి. ఓకే. ఫస్ట్ వెంకటేష్ గారు ఇష్టం నాకు, తర్వాత చిరంజీవి గారు ఇష్టం, తర్వాత రామ్ చరణ్ గారు ఇప్పుడు ఉన్న దానిలో. ఓకే. సో నేను ఆబ్వియస్లీ ఎప్పుడు ఓపెన్ గానే ఉంటాను రామ్ చరణ్ గారి మూవీలో. సో ఏ హీరో సినిమాలో అయినా ఒక స్పెషల్ రోల్ కానీ ఉంటే మీరు చేస్తారు. అంటే మంచి క్యారెక్టర్ ఉంటే తప్పకుండా చేస్తాను నేను. ఓకే. ఆబ్వియస్లీ అంటే చెప్పాను కదా ముందు, ఒక యాక్టర్గా నాకు చెప్పాలని ఉంది అందరికి నేను యాక్ట్ చేయగలుగుతాను అని. సో మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా చేస్తాను ఏ సినిమాలో అయినా. సో అది చూసుకుంటాను. అంటే మేబీ నేను వేరే యాక్టర్తో కూడా చేస్తే కూడా మంచి రీచ్ ఎక్కువ. అవును, ఇన్కేస్ పెద్దనాన్న గారు కూడా ఐ థింక్ సపోర్టింగ్ రోల్స్ చేసిన. అవునవును. నువ్వు వస్తానంటే నేను వద్దండి తీసుకున్నా, డీ తీసుకున్నా, అందులో ఆల్మోస్ట్ సెకండ్ హీరో అనే రేంజ్ లో హీరోతో సమానంగా ఉంటుంది. అవునవునవును. ఆయన రోల్ కూడా అంటే ఆ సినిమాలో ఎలా అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి అనమాట ఈ సినిమాలో. నువ్వు వస్తా అంటే వద్దంటానే కానివ్వండి, డీ కానివ్వండి, అంటే డాన్ సీన్ కావచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఆయన ఆ సినిమాల్లో అంటే నువ్వు వస్తా అంటే వద్దంటాను కాకుండా ఈ డీ, కింగ్ లాంటి సినిమాలు ఎలా అంటే ఇంట్రొడక్షన్ ఇవ్వడం చాలా భయంకరమైన డాన్ లాగా ఇస్తారు కానీ తర్వాత కామెడీ. సో అదొక విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి అనమాట ఆ సినిమాలో. సో ఐ థింక్ తప్పు కూడా లేదే మా సపోర్టింగ్ రోల్స్ చేస్తే. అసలు ఏ విధంగా లేదు అంటే కథకి ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, హీరోతో ఈక్వల్ రోల్స్. డాన్ సీన్ కూడా ఈవెన్ రవితేజ గారితో. అవునవునవును. ఐ థింక్ అంటే అలాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుంటాయేమో. లైక్ ప్రతి యాక్టర్కి అలాంటి ఒక క్యారెక్టర్ వస్తే షైన్ అవుతారు అసలు వాళ్ళు సినిమాల్లో. సో అలా హెల్ప్ చేస్తుంది అలాంటి క్యారెక్టర్స్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ మీ కెరీర్ ప్లానింగ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చా? అంటే ఇప్పుడు ప్లానింగ్ అంటే ఇంకా ముందు చెప్పినట్టే ఫ్లోలో వెళ్ళిపోవడమే. ఇంకా కెరియర్ స్టార్ట్ అయింది అఫీషియల్గా ఈ ఇయర్లో స్టార్ట్ అయింది నాకు. అండ్ అప్పటి నుంచి ట్రయల్స్ చేస్తుంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇంకా ఆపకుండా ముందుకెళ్ళిపోవడం అని. ఆల్రెడీ ప్రాజెక్ట్ ఫినిష్ చేశానని చెప్పారు దీనికంటే ముందు. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి? నెక్స్ట్ ఒక మూవీ అవుతుందండి షూట్. ఓకే. అదొక రొమాంటిక్ కామెడీ. ఓకే. కోలా నాగేశ్వరరావు గారని ఒక సీనియర్ డైరెక్టర్ ఉన్నారు, సీరియల్స్ చేశారు, ఇప్పుడు ఫిల్మ్స్లోకి వస్తున్నారు. సో మంచి రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ఇది. ఓకే. అది ఇప్పుడు అవుతుంది షూట్. సో నెక్స్ట్ స్టోరీస్ వింటున్నాను నేను, ఇంకేది సైన్ చేయలేదు. ఓకే. సో ఇవైతే ఇప్పుడైతే ఇది ఉన్నాయి. ఓకే. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.